ఆహా, ఆ పోకిరి వాళ్ళు పట్టింది ఈ పిల్లల్నే. అమ్మయ్యా, వీళ్ళ ముగ్గురు ఒకే గుడ్డి గుబ్బులన్నమాట. వీళ్ళ దగ్గరకెళ్ళి అసలు విషయం చెప్పానంటే వాళ్ళ బతుకు ఊపే కూహ. ఎవరు నువ్వెవరు? కనపట్టాలా? నేను ఇంటి గోక్కని. అయ్యా చెప్పొచ్చావులే, నేను ఇంటికి కొత్తగా చేరిన పని మనిషిని. ఏ మీనాక్షి, జ్యూస్ తీసుకురా. You naughty చందు, I love you, I kiss you. No యార్, నేను కిస్ చేసింది నీ ఫోటోని. తప్పమ్మా, తప్పు తప్పు. చంద్రబాబుని కిస్ చేసేది మా మహాలక్ష్మమ్మ ఒక్కతే. ఏంటి చందు, సమ్ క్రాస్ టాక్ వస్తుంది. ఇది క్రాస్ టాక్ కాదు, డైరెక్ట్ అటాక్. ఏయ్, ఎవరు నువ్వు? నేను మీనాచి చెల్లెలు కామాచిని. ఇక్కడికి ఎలా వచ్చావు? మెట్లకి వచ్చాను. యూ ఇడియట్, గెట్ అవుట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ చంద్రశేఖరం బీకాం లేడు అతను. Are you mad? Yes. I said out. Get out. అయ్యో అమ్మయ్య, Out. నా మాట వినమ్మా. Get lost. ఓ అయ్యో. మా నేను లోపలికి రావచ్చా? ఈ పిల్ల మంచిదానిలా ఉంది. 5,000 ఒకేలా ఉండవు కదా. మా మీ అక్క దగ్గర ఓ విషయం చెప్పబోతే అది ఇంగ్లీషులో కాసిబూసుమని నన్ను బయటికి గెంటింది. నువ్వన్నా వింటావా? ఆహా, మంచి పిల్ల. నువ్వు లవ్ చేసావే ఆ కామేశు, ఆడొట్టి కిలాడి. ఆడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇదిగో ఇంకో ముఖ్యమైన. Hey, who are you? ఫువ్వారియునా? What? అయ్యో చెవుడా. You? ఎవరు చెవుడు? Get out. అది Get lost. థ్యాంక్ యూ. అయ్యో Bullshit. అయ్యో ఏమా. ఎవరు నువ్వు? నువ్వెవరు? నా ఇంటికొచ్చి ఊపుకుంటూ నువ్వెవరని నన్ను అడుగుతున్నావే? రంగా, అయ్యయ్యా తొందరపడకయ్యా. ఆళ్ళంటే చిన్న పిల్లలు, ఇంకా బుద్ధి రాలేదు. నీ కూడానా? ఎక్కువ మాట్లాడుతున్నావు. మీతో ఓ రహస్యం చెప్పాలని వచ్చాను. రహస్యమా? ఏంటది? మీ పిల్లలు ప్రేమలో పడ్డారు తెలుసా? తెలుసు. ఆ కుర్రాళ్ళు ముగ్గురికి ఇంతకు ముందే పెళ్లిళ్ళయ్యాయి. అదైనా తెలుసా? తెలుసు. సైలెన్స్. అందులో ఒకటికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అది నీకు తెలుసా? అది కూడా నాకు తెలుసు. అబ్బా ఏంటయ్యా అన్ని తెలుసు తెలుసు అంటావు, మరి వాళ్ళని ఎందుకు అదుపులో పెట్టలేదు? ఇప్పుడు నేను నీకు ఒక రహస్యం చెప్పాలి. ఏంటది? ఆ ముగ్గురు గుర్రాలని మా అమ్మాయిని లవ్ చేయమని సెటప్ చేసింది నేనే. అసలు నువ్వు ఫాదర్వా బ్రోకర్వా? ఈ మ్యాటర్ లీక్ అవటానికి వీల్లేదు. ఇల్లు చూస్తే బంగారం, ఇంట్లో మనుషులు చూస్తే చండాళం. ఆ కర్రీ సచ్చినోడు కొడితే కొట్టాడు గాని మంచి క్లూ ఇచ్చాడు. ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాపీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. తప్పుకో. ఏమిట్రా ఇది? చంద్రముఖి, రజని, లక లక లక. మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం ప్రశాంత్. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా,
నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు. ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న ఆ కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. స్పీడ్ మేక్ థ్రిల్ బట్ కిల్స్. అతివేగం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. స్టాప్. పక్కతి. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా? సార్ నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్కి లాక్ చేసింది సార్, కావాలంటే చూడండి. ఏమండి, కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చి వాగుడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్, మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి, మీ ఆయన సీటు బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటి ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చి వాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోప్పడుతుంటారా? చెప్పవే, చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అదంతా ఏమీ లేదండి. ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారా? తాగి నడపకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా, మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు, కారాపు. కారు దిగు. ఎందుకు? దిగినట్టు. కార్ బాగానే ఉంది కదా. నాకు కాలింది. పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే, దిగు. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరితే వెళ్ళినట్టు. ఈ కారే ఒక పంది. పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు. I'm a Barbie girl in the Barbie world. I'm a Barbie girl. Hey girls, ఈ డ్రెస్ లో నేను సుష్మిత సెన్ లా ఉన్నానా? కొంచెం లెఫ్ట్ అని గిచ్చుకో. ఈ యాంగిల్ లో మాత్రం సమంత ఫక్స్ లో ఉన్నావు. అందం ద్రాక్ష పళ్ళ కోసం నోరు తెచ్చుకు చూసే ఫాక్స్ లో ఏంటి ఈ డ్రెస్సులు? మా అయ్యగారి అమ్మాయిల డ్రెస్సుల్లో ఉన్నాయి. లా ఉండటం ఏంటి? వాళ్ళవే. మీకట వచ్చినాయి? రోడ్డు మీద. ఆహా, లేకపోతే ఏంటా పిచ్చి ప్రశ్న? బీరువాలో ఉన్నాయి, తీసి వేసుకున్నాం. అవ్వా, వాళ్ళ గుట్లు మీరేసుకోవడం ఏంటే? ఏ వాళ్ళకి ఏమైనా ఎయిడ్సా? ఛీ, ఛీ, ఛీ. నోరు తెరిస్తే చాలు అన్ని నీచు డైలాగులు తప్ప ఒక్క మంచి డైలాగ్ రాదు. అయినా బీరువా తాళం వేసింది కదే. గేటుకున్న తాటికాయంత తాళాన్ని తుక్కురే గొట్టాం. ఆ బీరోలకు మాకు లెక్క. హలో, అమెరికాలో ఉన్న మీ అయ్యగారు తిరిగి వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయాం. అసలు మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారే? గేటు బయట ఉండాల్సిన వాచ్మెన్ కూతుళ్లే మీరు. ఏదో లోపలికి రానిస్తే ఇక్కడే ఉండిపోతామని వండికేస్తారేమిటి? అమ్మ మహాతల్లి, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసావా? మనం రిచ్గా ఉండడం తనకు నచ్చదు కదా. ఏదో ఓసులో ఏసీ హౌస్ దొరికింది, కాస్త అనుభవిద్దాం అనుకుంటే ఎస్ అనాల్సింది పోయి కష్టమంటావేంటి? చూడండమ్మా, ఉన్నది వదిలేసుకుని లేని అనుభవించాలనుకోవటం చాలా తప్పమ్మా. ఇంకా లాభం లేదా అప్ప. ఏమే, ఇక నుంచి మనం చెప్పినట్టు వాళ్ళు వింటాం కాదు, వాళ్ళు చెప్పినట్టు చచ్చినట్టుగా మనమే వినాలి. వాచ్మ్యాన్ వి అయినా అసారుద్దీన్ లా కరెక్ట్ గా క్యాచ్ చేసావు. బుద్ధి తక్కువై కన్నానే. సారీ డాడ్, కన్నది నువ్వు కాదు మా అమ్మ. సారీ అమ్మా. ఫాలో మీ. వీళ్ళ నెట్టాగే వదిలేసామంటే ఈ హౌస్ ను హుస్సేన్ సాగర్ చేసేస్తారే. ఇంకా లాభం లేదు, వెంటనే ఇచ్చేస్తా. ఏమిటండి మీరనేది? పిల్లల్ని ఇచ్చేస్తారా? వాసి నా సెంటు ఫేసు పిల్లల్ని కాదే, పై పోర్షన్ ఖాళీగా ఉంది కదా, అది అద్దెకి ఇచ్చేస్తా. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీగా ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. ఎగిరేగా ఎప్పటికైనా ఆకాశం దాకా.
రాజా ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు రాజా? గుర్తుందా పారు? మనిద్దరం చిన్నతనంలో చివరిసారిగా శ్రీకృష్ణ తులాభారం సినిమా చూసాం. అందులో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి పారిజాత పుష్పం ఇస్తుంటే నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పిచ్చమొహం పెట్టుకొని రాజా 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 నాకు ఆ పువ్వు కావాలని అడిగాను. నేను వెంటనే హిమాలయ పర్వతాలకు బయలుదేరాను. మార్గం మధ్యంలో ఎన్నో చెట్లు చేమలు, రాళ్ళు రప్పలు. హఠాత్తుగా ఓ బందిపోట్ల ముఠ మారణాయుధాలతో నా మీద దాడి చేసింది. వాళ్ళకి నాకు మధ్యలో ఒక కురుక్షేత్రమే జరిగింది. దెబ్బ కొడితే ముందుకు పడితే ముగ్గురు లేవదీశారు. నువ్వు ఒక్కడివే అందరినీ కొట్టావా? కొట్టింది ఎవరో తెలియదు గాని లేపింది మాత్రం నన్నే. ఎదురుగా పూలన్ రాణి ఈ చెంబల్ లోయలు మేం కొట్టిన దెబ్బలు దీన్ని బతికి బట్టకట్టిన వాడి నువ్వేనని నా నుదుట కుంకం పెట్టింది. నా పేరు పూలన్ రాజాగా మార్చింది. రాజా, ఆ దిక్కుమాలిన పువ్వు కోసం వెళ్ళి పూలన్ రాజావై తిరిగి వచ్చావా? ఆ, అవును. వాళ్ళిద్దరూ నిన్ను కిడ్నాప్ చేయాలని ఎందుకు అనుకున్నారు? హలో, ఎవరు? టంగ్ టడంగ్ టంగ్ టడంగ్. రాజా ఏయ్, అర్ధరాత్రి పూట ఫోన్ చేసి రీ రికార్డింగ్ ఇచ్చి మరి పేరు చెప్తున్నావు. నువ్వేమన్నా ఇళయరాజావా? కాదు బే, పూలన్ రాజా. ఏయ్, వేళాపాడా లేదా? ఈ టైంలో ఫోన్ చేసావేంటి? చెప్పేది వినిపే. ఆ లేడీ సైతం ఏం చేసిందో తెలుసా? బాక్స్ బద్దలు కొట్టుకుని హఠాత్తుగా నా మీద తిరగబడింది. నాకు తిక్కరేగి ఒక దెబ్బతో దాన్ని ఆకాశానికి పంపించా. ఆకాశంలోకి? అమ్మో, చంపేశావా? మరి చంపాక ఏం చేయమంటావా? మరి బాడీని ఏం చేసావు? చంపటంతోనే నా పని పూర్తి అయిపోయింది. ఇంకా దాని బాడీతో మీ ముగ్గురు కబాడీ ఆడుకోండి. అది కాదు బే, ఒరే చందు, చందు, నా కౌగిట్లోకి వచ్చేసావా? ఇక నిన్ను బంధించి వదలను ప్రియా. ఏంటి ఈ టైంలో? కొంప మునిగిపోయింది. ఏమైందిరా? ఇట్లా పార్వతిని కిడ్నాప్ చేయమని వాడు ఎవరినో పెట్టాం కదా, వాడు ఏకంగా దాన్ని చంపేశాడు. అమ్మా! ఏమైందిరా? మా ఇంట్లో పార్వతి డెడ్ బాడీ. బాడీ కింద పడేశాడా? అమ్మ, వాడు తప్పించుకుంటాడు. నీ ఆవిడ బాడీ పట్టుకుని పార్వతి డెడ్ బాడీ అంటావా? ఆవిడ బాడీ ఏంటి మావా? నీకేమొచ్చింది? చల్లగా కూడా ఏం చేద్దాం? ఏముంది, తెల్లారేటప్పటికల్లా పోలీసులు, ఫింగర్ ప్రింట్స్, పోలీస్ కుక్కలు మనకు మీరు చేసిన పనులన్నీ చేసి ఇప్పుడు పోలీసులు జైలు అంటున్నారు. నాకు అసలు చచ్చినారంటే భయం. చచ్చినారా? నీ వెళ్ళిపోతాను. నాకు భయం అంటే చెప్పేది సరిగ్గా వినండి. ఇప్పుడు ఈ శవాన్ని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు తోసేస్తాం. రేపు ఉదయం చూసిన వాళ్ళందరూ దీని లవర్ కోసం ఎదురు చూసి వాడు రాక ఇది ఆత్మహత్య చేస్తుంది అనుకుంటా. అర్థమైందా? పట్టండి. అయ్యో, అయ్యో, చచ్చాడు. అయ్యో, అయ్యో, నా మీద వదిలేసాడు. అయ్యో, పట్టుకున్నా. ఇదిగో, దీనికి ఒక్కటే మార్గం. 2 చేతులు కోడికాళ్ళు ఇరిచినట్టు ఇరిసేయటమే. చచ్చిపోతున్నావురా? చచ్చిందని పట్టుకుని చచ్చిపోతుందంటే నీకేమైనా మెంటలు వచ్చిందా? ఇంకో బ్రహ్మాండమైన ఐడియా. ఒక మంచి రంపం తెచ్చి 2 చేతుల్ని కోసేయటమే. రంపం అక్కడ ఉందా? అదే నేను రంపం ఎక్కడ పెట్టాను? అక్కడ పెట్టింది గొడ్డల. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? పార్వతీది లోపల. లిఫ్ట్ పైకి వెళ్ళి
మమ్మల్ని చంపుతున్నావు కదా. బావా రెడ్డి పక్క నుంచి వస్తున్న భయం అవుతుంది బావా. ఏ ముక్కులో వేలు పెట్టి తిప్పుతావేంట్రా? నేనా? లేకపోతే నీ అబ్బా? ఊరుకోటే. చెప్తున్నాను వద్దు. నేనేం చేశాను బావా? చెవు పట్టుకుని మెలి తిప్పుతావేంట్రా? నేనా? లేకపోతే నీ అబ్బా? ఏంట్రా వాడిని కొడతావు? నెత్తి మీద టపా టపా అని కొడతావు. అసలే భయపడి వస్తా ఉంటే. నేనా? లేకపోతే నీ అబ్బా? అయ్యప్పా ఇప్పుడు ఎందుకంట? మీ ఆవిడ నిన్ను దగ్గర రానిట్లేదు కదా అని నన్ను గోకుతావా? నేను గోకలా గోకలా గోకలా. ఏమిటి ఏమైంది? 3 చేతులు కనిపిస్తున్నాయి. అది తిక్కలాడు పని అయి ఉంటుంది. నీ అబ్బా అమ్మో అమృతాంచన స్ట్రాంగ్ లా ఎంత స్ట్రాంగ్ పార్టీయో. అవునే సామాన్లన్నీ లాకర్ లో పెట్టారంటే చాలా డబ్బు ఉండాలి. వెదకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. ఆ తీగని వదలకుండా దొంకంతా లాక్కొని మన ఒళ్ళో పడేసుకోవాలి. వాళ్ళని మనం పడేయాలంటే ముందు ఆ మినీ మెగాస్టార్ గాని పడేయాలి. 100, 200, 300, 500, 600. ఏటే ఏటలా నా మొగ చూస్తున్నావేటే? కోతలు గెంతుతున్నాయా లేక గరివిడి లక్ష్మి డాన్స్ ఆడుతుందా? పేరు మీలా అయ్యా సిబిలు వతన ఉండు. వస్తాడని పోతుందేంట్రా? వస్తే నువ్వేం చేసుకుంటావురా? వెళ్ళే పెట్టి చేసుకుంటా. అంతేలే, అంతకన్నా నువ్వేం చేయగలవు? అరయ్యా మల్లిగా వెంకటలక్ష్మి సుబ్బమ్మ రత్నం కోటమ్మ. ఏంట్రా ఆడోళ్ళని పిలిచినారు, మగల్ని పిల్లరా? ఆ మాట మగోళ్ళు అనాల్సింది, నువ్వు కాదు. నీ కళ్ళకి ఏమన్నా చెత్తవరం వచ్చిందా? ప్యాంటు షర్ట్ వేసుకున్నాను కదా. అవునవును, ఈ మధ్య ఆడోళ్ళు కూడా వేస్తున్నారు ప్యాంట్ షర్ట్లు. ఎప్పుడు చూడలేదా? ఏటి ఏటలా నోరు తెసి అని చూస్తున్నావు? దోమలు దూరిపోగలవు. ఉన్నాడమ్మా నీ మొగుడు అంతే, కొట్టడానికి తప్ప ఎందుకు పనికి రాడు. అరే చెప్ నీ అవ్వ చాందీ నాలుగు సంది చూస్తున్నా. ఎప్పుడు పడితే అప్పుడు ఏడ పడితే ఆడ నా ఇజ్జత్ తీసేస్తున్నావు. నోరా ఇంకేమన్నా? ఏటా ఏటా మాటలు నా నోరు కలిసా అంతేనే. కుక్కకి నెయ్యి ఇముడుతుందా అంటే? అబ్బా వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారా? రే ఎమ్మెల్యేలు మంత్రులు దెబ్బలాడుకోవటానికి శీతాకాలం ఎండాకాలం సమావేశాలను పెట్టుకొని కొట్టుకుంటారు. కానీ వీళ్ళకి ఆ టైం లేదు, ఈ టైం లేదు, ఎప్పుడు గొడవే. ఒరే గుండు, ఈసారి అలాంటి మాట్లాడినావంటే ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? చంపుతావా? పువ్వుల కాసంత బాస్ ఆ విమానం చూడండి బాస్, బిల్డింగ్ లోకి ఎలా దూరిపోయిందో. మనం వచ్చింది ఫ్లైట్ చుట్టానికి కాదు, క్లయింట్ చుట్టానికి. చంపాల్సిన మై ఫోటో చూపించు. ఎస్ బాస్. ఇదిగోండి. మనం చంపాల్సింది ఈఎంఐనే కాదు బాస్, ఫోటో లోపల ఉంది. రాస్కెల్, బేసికల్ గా నేను ఐశ్వర్య ఫ్యాన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈఎంఐ అనుకుని ఫిక్స్ అయితే ఎంత ఘోరం జరిగిపోయి. అమ్మాయి ఏంట్రా ఇంత తెల్లగా ఉంది? మీరు ఫోటో వెనక పక్క చూస్తున్నారు. ఫోటో చూడగానే అంత షాక్ అయ్యారండి బాస్. షాక్ కాదురా, షేక్ పులకరింత. బాస్ వచ్చేసింది, వచ్చేసింది. పదండి. కమ్ ఆన్. ఆహా, ఫోటోలో కంటే డైరెక్ట్ గానే ఫోటో జరిగ్గా ఉందిరా. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదండి, దాని ఆఖరి చూపులకి. ఏంటోరా
తనని చంపాలంటే చేతులు రావటం లేదురా. కిల్లర్స్ సెంటిమెంట్లు ఉండకూడదండి, కాల్చండి. ఓకే 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 కాల్చేమని చెప్పండి, చెవులు మూసుకుంటా. చెవులు కాదు మూసుకోవాల్సింది నోరు. ఇది సైలెన్సర్ రా, సౌండ్ రాదు. షిట్, ఏమైందండి? బుష్ అడ్డు. బుషా? అమెరికా నుంచి ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జార్జ్ బుష్ కాదురా, చెట్టు బుష్. అయితే కూతురు ఇలా పక్క జరగండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. అయితే ఉండండి, నేను వెళ్ళి ఆవిడ కథ పక్క జరగమని చెప్పొస్తా. ఆగు. ఆవిడ్ని డిస్టర్బ్ చేయకుండా చెట్టు బుష్ కట్ చేసిరా. ఎస్ బాస్. నో, బుష్ కట్ చేసాను బాస్. ఏది ఇవిడా? లోపలికి వెళ్ళిపోయిందండి. షిట్ 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 షిట్. ఇప్పుడు ఎలాగా? వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టినా బయటకు వస్తుంది. బాస్ నేను. మీరు వెళ్ళి కొడతారా కాలింగ్ బెల్? ఐడియా చెప్పాల్సింది నేను. వినా వెంకటేశం ననాథో ననాదక సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ్. డడ్డడా డడ్డ అబ్బబ్బబ్బా. అరే ఎవడా అక్కడ? ఇక్కడ సిచ్యువేషన్ దగ్గర రీ రికార్డింగ్ వస్తా. నాకు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు. నేనింత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నేను కాబట్టి చేతులతో వదిలేసా. మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేస్తుండేవాడు. అవ్వా, పొద్దున్నే ఏ సుప్రభాతమో వినాల్సింది పోయి ఈ చావు డప్పు అంటే ఏమన్నా బంగాళా అనుకుంటున్నావా, బెరియల్ గ్రౌండ్ అనుకుంటున్నావా? ఓహో, అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది? చికెన్ బిర్యానీ తినిపించినా చద్దన్నం అనుకుంటాడు. అసలు ఈ డప్పులో దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా? అవును తల్లి, ఇదొక భగవద్గీత, దీనికి అర్థం పరమార్థం. నీ అలా అనకు, కావాలంటే విను. చెప్పు. ఆ డండన పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ డండన మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ డండన పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ డండటా ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది. సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా, ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావండి. ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్. ముందు శాంతి చిన్నపిల్లలాగా గిజగిజలు పెడుతున్నావు. నాన్నకి చెవులు పోయా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా సేఫ్టీలో నేనున్నాను. సూపరే. నువ్వు చెప్పినట్టు నీ పార్టీ సౌండ్ పార్టీ, రీ రికార్డింగ్ మాత్రం డీటెయిల్స్ లో అదరగొట్టాడు. అమ్మాయి ఇక్కడికి వచ్చినా ఎవరి మీదైనా అనుమానం ఉన్నా వెంటనే స్టేషన్ ఫోన్ చేసి చెప్పండి. యారా గుమ్మడికాయ మొగమా, సాగు మేళాలు వాయిస్తూ నా దగ్గర పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బిల్డప్ ఇచ్చావే. నిన్ను చూసి సౌండ్ పార్టీ అని అనుకున్నాను. లాస్ట్ లో పీత డప్పు సౌండ్ అని అనుకోలేకపోయాను.
మీ ఇంట్లో వాళ్ళు నన్ను మోసం చేశారు. అదేటండి అయ్యారండి రాజకపూర్ లో రిచ్ గా వచ్చి పూర్కపూర్లు ఎక్కడ కూకున్నారండి. ఆ పెట్టుబడి లేని వ్యాపారం కదా, 4 రాళ్ళు వెనకేద్దామని. అదేంటో గారు మా కాంపిటీషన్ లో చెప్తున్నారు, మా బిజినెస్ కి దెబ్బడిపోతుందండి బాబా. చలరబై, నేనేమో అడుక్కోవడానికి రాలేదు. మరి నా కూతురికి ఈ సీట్ రిజర్వ్ చేద్దామని వచ్చా. రిజర్వేషన్ ఇదేమన్నా రైల్వే స్టేషన్ ఏంటి? ఏంటే క్యాముల్లో ఇరుక్కున్న స్వాముల వారు కోర్టులు నడిచినట్టు ఆ నడకేంటే? నీ సొట్టముగ్గురికి సత్తు వచ్చాడవా? నడు. ఏమండి ఆడుకోవడమా? ఇంట వంట లేదండి. ఇంత వంట లేదు కాబట్టి గుడి ముందు కూర్చోబెట్టి అడుక్కోమంటున్నానే. అయ్యా వీళ్ళందరూ నీళ్ళు వచ్చుకుని 7-8 నెలలైనట్టుంది. ఇంకొక నెల ఆగితే వాళ్ళు పిల్లలు కంటారు, వాళ్ళతో పాటు కూర్చొని అడుకోవచ్చు. ఏమండి 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 నేను ఈ గుంపులో ఆడుకోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చికచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమని రాత్రి మా అమ్మ కల్లో కనబడి చెప్పింది. వెళ్ళి కూర్చోవే. ఏమా ఆ 6 అడుగుల స్థలాన్ని మా ఆడగులు కుదిరాయి. కూర్చో, కూర్చోవే. వచ్చి తీసుకో, అడుక్కో. అమ్మా తల్లి ధర్మం చేయండి తల్లి, అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయమంటున్నాడా? అయ్యా ధర్మం చేయమంటున్నాడా? ఎవరే చేయమనేది? మీరే కదండి. చిల్లరుచ్చు కొట్టారంటే చిప్పమహు చిల్లులు పడిపోద్ది. అడుక్కో కానీ. అమ్మా ఆకలే. అది. అయ్యా ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం బట్టి పిచ్చి బతుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. ఆ టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అరకా ఏంటి ఏంటి వాగుతున్నావేంటి? చెప్పినట్టు చేయకపోయావంటే ₹1,00,00,000 డింగిడే. అయ్యో అడకా. ఇదే మాట చెప్పి ఎరగుంటాడు నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 కొడుకుతున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. సరే సరే అడుకో. కోరస్ అమ్మా ఆకలే, అమ్మమ్మ ఆకలే, అమ్మా ఆకలే. ఏంటి కృతి తప్పుతుంది కానీ సరిగ్గా అడుకో. అది ప్రసాదం ప్రసాదం. చూసేవాడు, నా కూతురు చిరిగించీర కట్టేసరికి అడుక్కునే బుద్ధులు వచ్చేసినాయి. ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి? ఎంతైనా కన్న కూతురు కదా, తోడుందామని. చిచ్చి చిచ్చి చిచ్చి, మీ వంశమే అడుగుతునే వంశం. అశ్విని 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 శిరోజాల సంరక్షిణి, దివి నుండి భువికి దిగి వచ్చిన అమృత వర్షిణి. అమ్మాయి ఇదిగోనే బిగ్గు, 3,000 అయింది. 3,000 ఏం కర్మ కోటేశ్వరరావు, ఆ ₹1,00,00,000 నా చేతికి రాగానే నువ్వు అడిగిన డబ్బు పారేస్తా. ఏంటి పాడేసేది? ఆ ₹1,00,00,000 కోసమే నీ మొగుడు నీతో ఎన్నో రూపాయలు ఎత్తిస్తున్నాడు. వెనకడగా ఇష్టమూర్తి కూడా ఇన్ని రూపాయలు ఎత్తున్నాడు. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో, మల్లె పూలు. ఏంటలుడు చేతిలో బ్యాగ్ పట్టుకుని హుషారుగా పాట పాడుకుంటూ వస్తున్నావు? ఏంటది? ఈ సతి కోసం ఈ పతి తెచ్చిన బహుమతి. అబ్బా, నీ బహుమతులతో మా మతులు పోగొడుతున్నావయ్యా. మొదటిసారేమో బొక్కలు చేర్చి ముష్టెత్తిచ్చావు, రెండోసారి పసుపు చీర కట్టించి నిప్పులు తొక్కిచ్చావు, ఇక మూడోసారి ఏమి ఇస్తావో, ఏమి ఎత్తిస్తావో, ఏం తొక్కిస్తావు? నువ్వు ఉండుకోట. ఏంటది? చీర. చీర? కంచిపట్టి చీర, కలాంజలి చీర? తళతళలాడే సూపర్ చీర, తెల్ల చీర. ఇవ్వండి, కట్టుకొచ్చేస్తా. హలో, డోంట్ యు మిస్ మీ? హూస్ దిస్? ఇడ్లీ సార్, ఇడ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాకు ఫోన్ చేయడం అనేది. నా లైఫ్ అచీవ్మెంట్. సంధ్య, ఎందుకంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు నా గురించి? అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను బాబాయ్. నేను కూడా నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని మనసు లాగేస్తుంది సంధ్య. ఐ వాంట్ టు గో ఫర్ ఎ రైడ్ విత్ యూ. ఒక్క నిమిషం సార్, ఇన్కమింగ్ కాల్ వస్తుంది. ఓకే 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 ప్రొసీడ్. రితిక్ రోషన్ ట్రై చేస్తున్నాడండి. మీరు చెప్పండి. ఓ రుతిక్క, ఓకే 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 మాట్లాడు. ఎందుకు సార్ బోరు? ఇడ్లీ కంటే హాట్. మరి పొడుగ్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మసిల్డ్ బాడీ. ఐ హేట్ దట్. ఓ మీరు చూడండి, నల్ల నల్లగా, ముద్దు ముద్దుగా, పొట్టి పొట్టిగా, మెత్త మెత్తగా, లూజు లూజుగా ఉంటారు. యు ఆర్ మై సాఫ్ట్ ఇడ్లీ. ఇప్పుడు నిన్ను తీసుకుని రైడ్కి వెళ్లాల్సిందే. ఎక్కడున్నావు చెప్పు. మీరు నా కోసం ఒక కథ రాయండి, తర్వాత చూడండి ఇక రైడ్లే రైడ్లు.
ఏంటి టైం 6:15 వాకింగ్ కి వెళ్ళాలి. నేను ఎక్కడ నిద్రపోయాను అదంతా నాకు తెలియదు. మరి ఏదో ఇప్పుడు నువ్వు వాకింగ్ వస్తావా లేక పోలీసుని పిలవమంటావా? పీసీకేవి బాక్స్ బత్తలైపోతుంది. ఏంటమ్మా ప్రాబ్లం ఏమండి? ఇక్కడ? తను తన కుక్కను తీసుకుని వాకింగ్ కి వెళ్తుంది, కానీ నా బిడ్డను తీసుకుని మాత్రం వెళ్ళదట. ఆ మాట నర్స్ కాస్త చెప్పండి. యా మార్నింగ్ 6 AM యు మస్ట్ వాక్ డాక్టర్స్ right. ఇన్స్ట్రక్షన్ రాత్రంతా నన్ను నిద్రే పోనివ్వలేదండి. అలాగా సిలిపి ఏమండి మీకు తప్పితే వేరే ఛాన్స్ లేదా? అది కదా అయ్యో. అదే కదా. ఏమా నీకు నిద్ర కావాలి, డైవర్స్ కావాలి. ఇప్పుడే జడ్జి మేడం లేపుతాను. ఈ ఇంట్లో కదేంటి? నీకు ఇప్పుడు ఏం కావాలి? వాకింగ్ రావాలి అంతేగా? అవును. వచ్చి చస్తాను. కలిపి కొంచెం దగ్గరికి రండి. ఇంకా కొంచెం. ఎవ్రీబడి స్మైల్. రెడీ ఎవ్రీబడి? 1 2 రెడీ స్టడీ. హలో, ఇది పరుగు పందెం కాదు, ఫోటో సెషన్. బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఇక్కడ రండి. రమేష్ గారు, మీరు మీ వైఫ్ పక్కకి రండి. అయ్యా మీరేంటి? మీరు ఒక చోట, మీ పెళ్ళం ఒక చోటనా? వెళ్ళి పక్కన నించోండి. నేను వెళ్ళను, నువ్వా? ముందుగా ఏంట్రా? రైట్. నేను రాను. యారా ఫోటోలోనన్నా ఇద్దరు ఒక చాటు నుంచోడానికి ప్రాబ్లమా? ఏ నక్షత్రంలో పుట్టారా బాబు? అందరూ చెప్తున్నారు కదా, వెళ్ళి నుంచి తెలియదు బాబా, ఉండు. సరే, ఒక పని చేయి, నువ్వు ఇట్రావే. నువ్వు అటు వెళ్ళు. తిరుగు బేబీ. ఓకే, రెడీ. హ్యాపీయా బాబు? నువ్వు తీనైనా ఓకే, రెడీ. నవ్వరా. ఫోటోలు దిగారుగా, అందరూ వెళ్ళిపోండి. ఇంకా కేక్ కట్ చేయలేదు. ఐస్ క్రీమ్ కూడా తినలేదు. ఐస్ క్రీమ్ తెలియదా? అయితే వెళ్ళి తినండి, బాగా తినండి. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నువ్వు లేకుండా మేము ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తిన్నావా? పదరా. నేను రాను. ఏమండి ఆయనకేదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఇబ్బందా? ఓ బాత్రూమా? అయితే వెళ్ళండి. తీసురండి. బాత్రూమా? ఐస్ క్రీమ్. ఏంటి బాత్రూమ్ లో ఐస్ క్రీమా? వీడికి ఏదో పట్టింది. అది దయ్యం పట్టింది. మనం భోంచేద్దాం రండి. భోజనమేగా? ఆకలితో చేస్తాను. పదండి పదండి. ఏంటి బాబు ఒంట్లో బాలేదా? మాత్రలు తెమ్మంటావా? నిన్ను ఇవాళ మీ పని ఆ ఊ పెక్కు హ. బస్ బస్ ఆవిడ వచ్చేసింది. రండి రండి. కమ్ ఆన్. అదిగోండి. స్నానం చేస్తుండే బాత్రూమ్ కారణం చూసినట్టు అలాగే ఎంతసేపు చూస్తారండి? షూట్ చేస్తున్నారా, బీట్ చేస్తున్నారా? ఏంటోరా, అంత అందాన్ని చంపాలంటే మనసు రావటం లేదు. మనసు రాపోయినా పర్లేదు, కాలం బుల్లెట్ వస్తే చాలు. ఓకే. ఏది విడ? బస్ ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. కమాన్ చేయి. ఏంట్రా మేడం నుంచి దూకుతావా? మెట్లు లేవా? మెట్లా ఇటున్నారా? ఓ పద. నమస్తే సార్. సంజయ్ మేడం సార్. మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని. సార్ మేడం కి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? రోజు ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇడ్లీ 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 అని చంపేస్తుంది సార్. లక్కీగా మీరే వచ్చారు సెట్ కి. చూడండి, షీఈ్ వెరీ హ్యాపీ. మీరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్నే చూస్తూ మురిసిపోతుంది. ఉండండి మేడం, అసలు విషయం చెప్పనివ్వండి. మీరు సారు కలవకపోతారా, అదే సినిమా చెయ్యకపోతారా అని నా ఆశ. ఓకే, విల్ ప్లాన్ ఏ మూవీ సంధ్య. వాట్స్ యువర్ సెల్ నంబర్? సార్ 996644 996664. సార్ మీకు ఎప్పుడు ఏం కావాలన్నా, ఏం ఫీల్ అయినా మేడం కి ఫోన్ చేయండి సార్. సార్ షార్ట్ రెడీ అయింది, వస్తాను సార్. చాలు రండి మేడం. అదేంటి నీ నంబర్ ఇచ్చా? మరి మీ నంబర్ ఎందుకు? ఈయనకి సినిమాలు ఏవి లేవు అక్కడ. ప్రొడ్యూసర్లు పారిపోతున్నారు. ఆ ఇడ్లీని నేను హ్యాండిల్ చేస్తాగా. సారీ అండి, అనవసరంగా మీకు ట్రబుల్ ఇచ్చాను. భలే వారండి. ఇట్స్ మై ప్లెజర్. మీ ఫ్లాట్స్ బాగున్నాయండి. అత్తరికా వెదకపోయిన గొర్రె గుంపులోకి చేరినట్టు ఈ పిల్లంటి ఇట్టా వచ్చింది. అయ్యో, ఈ సమయంలో బాలు కూడా ఇంట్లో ఉన్నాడు. ఇరికించేస్తా. వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. ఆగమ్మా ఆగమ్మా. ఏంటి లాయరమ్మా, ఇంటిగాడ డ్రాప్ చేసిన అమ్మాయి గారిని ఇంట్లోకి పిలిచి 4 కాఫీ డ్రాప్లు ఇవ్వకుండా పంపించేస్తావా? సారీ అండి, నాకు అసలు ఆలోచన రాలేదు. రండి కాఫీ తాగి వెళ్దాం. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటానులేండి. అదేం కుదరదు. మా లాయరమ్మ కాఫీ రుచి మరిగారంటే పిలవ పెట్టకుండా కాఫీ కోసం మళ్ళీ వస్తారు. రామా. మా
పార్వతి పట్టిందంటే జిడ్డే అంత తేలిగ్గా వదలదు. మీరండి. ఓకే ఓకే, కార్ పార్క్ చేసేస్తాను. ఏంటి బాబు అంతలా నవ్వుతున్నావు? సినిమా ఏమండి ఆవిడొచ్చింది. ఇప్పుడు ఏడుపు వస్తుంది. ఎందుకు? ఇంకాసేపట్లో నీ చిన్నావిడ వస్తుంది. చిన్నావిడ రా చూపిస్తా. ఎక్కడా? అట్టి చూడు. అలాగే. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. చచ్చాము. ఈనేడి మీరేం చేస్తుంటారు? యుఎస్ లో ఎంబీబీఎస్ చేశాను. ఫారెన్ రిటర్నా? యా. అయ్యయ్యో. కుడికాళ్ళ లోపలికి పెట్టి రండి. కుడికాయ లోపల పెట్టి రావడానికి తనేమైనా కొత్త కోళ్ళ? నువ్వు పాత కోడలు కాకూడదని. ఏంటి? అది లోపల ఉన్న ఆయనకి ఎడంగండి అదరకూడదని. ఇక్కడ ఎవరికి కన్ను అదరదు, కాలు అదరదు. మీరండి. రండి రండి రండి. అయ్యయ్యో. కూర్చోండి కూర్చోండి. ఉండండి ఉండండి. అదిరింది మామ అదిరింది రయ్య. అబ్బబ్బబ్బా, ఏంటి హడావిడి? దీన్ని ఊపే కూహ అంటారు. ఊపే కుహ అంటే? ఊపే కూహ అంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. నేను మీ ఇంటి కుక్కనే కదా, అందుకే ఈ హడావిడి. అబ్బబ్బా, ఏంటో దీని గొడవ. మీరుండండి, కాఫీ తీసుకొస్తాను. ఓ, కాపీకేం తొందర. అతిథికి ముందు ఇంటిని చూపించాలి. ఇంటికంటే ముందు ఇంటాన్ని చూపించాలి. ఇంటాయన కంటే ముందు ఇంటి పని మనిషిని చూపించద్దు. కరెక్ట్. అమ్మా నేనేనమ్మా ఈ ఇంటి పని మనిషిని. నేను వసుంధర అయితే ఇది మందర. లోపల శ్రీరామచంద్రుడు ఉన్నాడు. అదే వీళ్ళ ఆయన చాలా స్మార్ట్ బాయ్. మీరు చూస్తే డంగైపోతారు. పిలవండి పిలవండి. ఏమండి? ఏమండి? అయ్యో, ఏంటి మూలుతున్నారు? ఏమైంది? చలి, జ్వరం. నేను వెళ్ళేటప్పుడు బానే ఉన్నారు కదండి. అప్పుడు బాగుంటే ఇప్పుడు బాలేదు. తట్టుకోలేకపోతున్నాను. ఆయన సిగ్గుపడుతున్నట్టున్నాడు. మీరు రండి. నువ్వు రండి. ఆరే రండి. ముందు మీరు ముసుగు తీయండి. తీస్తే అసలు తట్టుకోలేను. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏమైంది? నువ్వు ఊరుకో. అంజు గారు, మా వారికి సడన్ గా జ్వరం వచ్చింది. మీరు డాక్టర్ కదా, కొంచెం చూడరా. లేడీ డాక్టర్ వస్తే చూపించుకోను. ఓన్లీ జెంట్స్. ఐ హేట్ లేడీస్. డాక్టర్ వస్తే మీరు చూపించుకోనంటారేంటి? డాక్టర్ అమ్మా మీ చెయ్యి పట్టుకుందంటే మీ జ్వరం నువ్వు నోరు మూయ్. ఏమండి, నా మాట వినండి. డాక్టర్ నాకు బాగా తెలిసిన ఆవిడ. కాస్త దుప్పటి తీసి మీ చేయి చూపించండి. చెప్పాను కదా, లేడీ డాక్టర్ హ్యాండ్ ఇవ్వనని. పోనీ కాలన్నా చూపించండి. ఊరంతా విష జ్వరం అంట. చలి జ్వరం అని చెప్పి తప్పించుకుందామనుకుంటున్నావా? వదలను. ఏంటి బావా? అంజు ఏంటి బావా ఇక్కడ ఉంది? ప్రెషర్ కుక్కర్ మీద విజిల్ లాగా ఇరుక్కుపోయాడు. బావా ఐడియా చూడు. తూనీగా తూనీగా ఎందాక పరుగెడతావే రావే నా వంక. రాజా రాజా అర్చై ఏమండి, ముందు క్యాచ్ చేయండి. నా మాట వినండి. సూపర్ ఐడియా. రా. అయ్యో, సందడే 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 సందడి, ఈ కూరగాళ్ళు ఒక్క చోట చేరనంటే సందడే సందడి. మేడం ఆ ఇడ్లీ వచ్చేస్తున్నాడు. మీరు నవ్వుతూ విష్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. చేతులు పెట్టుకుని నిలబడాలమ్మా. అలాగే సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరు నేను లోపల అడిగింది? నమస్తే సార్. How are you, sweetheart? ఐఎమ్ ఫైన్ సార్. You miss me? యా. నీకోసం సబ్జెక్ట్ తయారు చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ప్రొడ్యూసర్. సార్ మీకు ప్రొడ్యూసర్ కావాలా? నేను పరిచయం చేస్తాను. నాకు తెలియని ప్రొడ్యూసర్ ఎవరు? కొత్త ప్రొడ్యూసర్ మనకు సార్. అలాంటివాడే కావాలి. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఓ సార్ ఈయన డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్ గారని. హలో సార్ మీతో సినిమా చేయాలని. ఏం సినిమా? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు. కిల్ బిల్ టైప్ సినిమా.
హీరో హీరోయిన్ సంజయ్, బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాల పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయడం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా.